ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. బాబు పుణ్యం చేసి చచ్చిపోవాలి. మరి విజయసాయిరెడ్డి ఏం చెప్పిపోవాలి? వివరాల్లోకి వెళ్ళినట్లయితే విజయసాయిరెడ్డి ఈయన మరి ఓ చార్టెడ్ అకౌంటెంటు, మంచి మేధావి, రాజకీయ ప్రావీణ్యం కూడా ఉంది. సరే, ప్రజాప్రతినిధిగా గెలిచినా గెలవకపోయినా ప్రజలకు సంబంధించిన జీవితాలతో ముడిపడి ఉన్నా లేకపోయినా ఆయన కూడా ప్రతి దాంట్లో కూడా లైమ్ లైట్లో ఉండాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సరే, ఎనీహౌ ఇదే విజయసాయిరెడ్డి మొదటిదాకా రాజ్యసభ ఎంపిక చేశారు, తర్వాత దానికి రాజీనామా చేశారు, వైసీపీని వీడారు. అక్కడ వరకు బాగానే ఉంది. ఇక మొదలైంది సంవత్సరం పాటు నేను వ్యవసాయం చేసుకుంటాను అది ఇది అని చెప్పేసి అన్నాడు. అది సంవత్సరం కాదు, కంటిన్యూ వ్యవసాయం చేస్తా అన్నారు. తర్వాత ఏమైందో ఏమో తెలియదు, కానీ మొత్తానికి మరలా ఇప్పుడు బయటకు వచ్చారు. వచ్చి మాట్లాడే మాటలు సరే, ఎవరికైనా సరే కొంచెం విఘ్నత, సంస్కారం, వయసు రీత్యా మనం ఒక హోదాలో పద్ధతిలో ఉన్నాము, దానికి తగినట్టుగా ఉండాలి, వ్యవహరించాలి అని చెప్పేసి అనుకోవాలి. కానీ విజయసాయిరెడ్డి మరి ఎందుకని ఈ మధ్య మాట్లాడే మాటలు చాలా దారుణమైన పదజాలాలు వాడతాం. పైగా పదే పదే సందర్భమో అసందర్భమో సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఆయన వయసు పైన, ఆయన ఆరోగ్యం పైన మాట్లాడుతూ ఉన్నారు. సో అంతకుముందు కూడా వైసీపీలో ఉండగానే ఆయన ఒక మాట అన్నారు, మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు బ్రతికుంటే రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూడు అని చెప్పేసి అని అన్నాం. సో వీళ్ళిద్దరికీ ఏదో 30 సంవత్సరాల గ్యాప్ ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఆయన వయసు గురించి. ఈడిస్తే 7 సంవత్సరాలు లేదు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్. మొన్న వీడియోలో కూడా నేను స్పాట్లోనే చూసి చెప్పాను కదా. ఇప్పుడు మరలా తాజాగా ఏంటి అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం లేపుతుంది. సో ఇంతకీ ఏంటి అసలు ఆయన ఏం మాట్లాడారని ఒకసారి వినిపిస్తా, ఆ తర్వాత మనం విశ్లేషించుకుందాం. నేను చెప్పిన మాట తప్పాలనుకునేటటువంటి వాడు. జూలై 2026 సంవత్సరం కూడా అడగండి, ఛానల్ అయితే డిజిటల్ లాంచ్ అవుతుంది. నేను చెప్పిన మాట తప్పాలనుకునేటటువంటి వాడిని కాదు. చెప్పాలనుకున్న మాట తప్పాలనుకునేటువంటి కాదు, అది ఒక ఈ ఛానల్ వరకే వర్తిస్తుంది. రేపు జూలై 2026లో డిజిటల్ ఛానల్ పెట్టబోతున్నాడు, అది ఆ ఛానల్ వరకే వర్తిస్తుంది ఆ మాట. అటు మీడియా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ప్రవేశిస్తానని ఈ సందర్భంగా చెప్తాను. మీడియా రంగంలోనూ రాజకీయ రంగంలో కూడా ప్రవేశించబోతున్నారు, తప్పేం లేదు, బ్రహ్మాండం. ఎవరైనా సరే ఓ రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు, అది వాళ్ళకి హక్కు ఉంది. అలాగే మీడియాని కూడా పెట్టుకోవచ్చు, అది కూడా తప్పేం లేదు. ఇక్కడ వరకు బాగుంది. జూలై 2026 సంవత్సరం కూడా అడగండి, ఛానల్ అయితే డిజిటల్ లాంచ్ అవుతుంది. నేను చెప్పిన మాట తప్పాలనుకునేటటువంటి వాడిని కాదు. అటు మీడియా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ప్రవేశిస్తానని ఈ సందర్భంగా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడికి 80 ఏళ్ళు వస్తా ఉన్నాయి. ఏం చేస్తాడు? ఒక్కగానొక్క కొడుకు ఎత్తుకొని పోతాడా ఈ యొక్క డబ్బు అంతా? చంద్రబాబు నాయుడు గారికి 80 ఏళ్ళు వస్తే ఏం చేసుకుంటాడు? ఒక్కగానొక్క కొడుకు ఎత్తుకుపోతాడా? నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, ఈ భూ ప్రపంచంలో ఎవరు పుట్టినా ఏదో ఒక రోజు పోక తప్పదు, అది ఎన్ని సంవత్సరాలైనా. ఇప్పుడు ఆయనకి 80. కొంతమంది 30లో పోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 50లో పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క ఆరోగ్య రీత్యా అనేక రకాలుగా భగవంతుడు ఇచ్చిన ఆయుష్ మేరకు వాళ్ళ యొక్క జీవితం ముడిపడి ఉంటుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 80 ఏళ్ళు వస్తున్నాయంటే ఆయనకి మొన్న వచ్చింది 76, అంటే ఒక 4 ఏళ్ళు ఎక్స్ట్రా కలుపుకున్నారు. సరే కలుపుకో, ఈయన వయసు ఎంత? ఏంది 70గా. సో అటువంటప్పుడు ఎక్కడికి పోతారు? గెలుపుకు పోతారు, అది ఇది అంటున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారికి ఎంతమంది పిల్లలు? ఆయన ఏం చేసుకుంటారు డబ్బు? చూద్దాం ఇంకా ఏం మాట్లాడుతున్నారు. గతంలో ఆయన 40-42 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు. 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కొన్ని లక్షల కోట్లు ఆర్జించాడు. ఈవెన్చువల్ గా ఏదో ఒక రోజు పోవాల్సిందే కదా ఈ భూమి మీద. అతను శాశ్వతమా? ఎవరు శాశ్వతం? విజయసాయిరెడ్డి గారు మాత్రం శాశ్వతం. భూమి మీద ఆయన ఎన్ని వేల సంవత్సరాలైనా అలాగే ఉంటారు, ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారే చెప్తున్నారు. ఏమని? ఎవరైనా శాశ్వతమా? ఎవరైనా శాశ్వతం అంటే ఎవరు శాశ్వతం కాదు, అది మీరు చెప్పేది ఏంటి? అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నా, అట్లీస్ట్ చనిపోయేటప్పుడైనా పుణ్యం చేసి చచ్చిపో చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నా. రైట్, పుణ్యం చేసి చచ్చిపో చంద్రబాబు నాయుడు గారు అని నేను చెప్తున్నాడట. సో ఇప్పుడు దాకా అన్ని పాపాలే చేశారు,
మీరు పుణ్యం చేసి చచ్చిపోండి అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఇక్కడ చాలా అంశాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారిని అన్నాడు కాబట్టి అని అనట్లేదు, కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారిని కాదు ఎవరిని మాట్లాడినా ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది మాత్రం మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి సరే నిజంగా కొన్ని లక్షల కోట్లు ఆర్జించాడు అని చెప్పేసి అంటున్నారు. మరి మొన్నటిదాకా అధికారంలో ఉన్నారుగా, మీరు ఉన్నారుగా, దాంట్లో అధికారంలో భాగస్వామిలేగా, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగానే ఉన్నారుగా, మొన్న ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు? మరి ఆయన ఏంటి, ఆయన అవినీతి సంపాదన అదంతా కూడా ప్రూవ్ చేయొచ్చు కదా, ఎందుకని ప్రూవ్ చేయలేకపోయారు? నెక్స్ట్, చనిపోయే ముందైనా పుణ్యం చేసి చనిపోవాలని చెప్పేసి అన్నారు. ఓకే, రైట్, మంచి మాట. మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు కూడా, మీరు కూడా మీ ఊపిరి ఆగిపోయే లోపల మరి మీరేం చేయాలి? మీరు నిజాలు చెప్పాలి. ఎన్నో నిజాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చారు, అక్యూజ్డ్ A2గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు. అక్కడ ఆ క్విడ్ ప్రోకోకి సంబంధించిన అంశం అదంతా కూడా ప్రజాధనానికి సంబంధించిన అంశం కదా. సో మరి ప్రజలకి నిజం తెలియాలిగా, ఏం జరిగింది, ఎవరు దోచేశారు, ఎంత దోచేశారు, అసలు మిమ్మల్ని అన్యాయంగా జైల్లో పెట్టారా, అది కూడా తెలియచేయండి ప్రజలకి. పోనీ ఇంకా బ్రహ్మాండమైన న్యూస్ ఒకటి ఉంది. ఇదే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు తొలుత ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన గుండెపోటుతో మరణించాడని చెప్పింది ఈ వ్యక్తే. మరి ఇది కూడా నిజం చెప్పాలి. మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ న్యూసు, ఎవరు చెప్పమన్నారు, ఎవరు చెప్పమంటే మీరు ఎలా చెప్పారు, నిర్ధారించుకున్నారా, మరి దాని తర్వాత 4 ఖర్చుకున్నారా, ఇది కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ కేసు ఇప్పటికే పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది కదా. సో ఇవన్నీ మీరు నిజాలు చెప్పాలి. మనిషి పోయే ముందన్న నిజాలు చెప్పాలనుకుంటున్నారు కదా. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్ ఎండింగ్కి ముందు ఆ యొక్క అంశాలు లేవనెత్తండి, బయట పెట్టండి. ఎందుకంటే మీదేదో పర్సనల్ లైఫ్ కాదు, ఇది ప్రజలకు సంబంధించిన అంశాలే ఇవన్నీ కూడా. కాబట్టి ఖచ్చితంగా బయట పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు అవినీతి అక్రమాలకు పాల్పడితే అది కూడా బయట పెట్టాలి. మీరు గట్టిగా ప్రయత్నాలు చేయండి, సాక్ష్యాధారాలు సంపాదించండి. మీతో పాటు మేము ఉంటాం, చంద్రబాబు నాయుడు గారిని ఎండగడదాం అవినీతి అక్రమాల సొమ్ము ఉంటే. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఏవేవైతే ఈ క్విడ్ ప్రోకోకు సంబంధించిన కేసులు జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా A2లో ఉన్నారో ఆ కేసుకు సంబంధించిన దాంట్లో నిజాలు బయటపెట్టండి. అలాగే ఇప్పుడు మద్యం కుంభకోణం ఉంది కదా, A5గా ఉన్నారు మీరు, దానికి సంబంధించిన దాంట్లో అసలు మీ ఇంట్లో మీటింగ్లు ఎందుకు పెట్టారు, మీకేం సంబంధం, ఆ పాలసీలో మీ భాగం ఎంత, లేకపోతే మీ ప్రమేయం ఏమీ లేకుండా మిగతా వీళ్ళందరూ తినేశారా, అవన్నీ కూడా వాస్తవాలు బయటపెట్టండి. అలాగే కాకినాడ పోర్టుకు సంబంధించిన సెస్ భూములు ఉన్నాయి, ఆ సెస్ భూములకు సంబంధించి అప్పట్లో మీ మీద ఆరోపణలు వచ్చినాయి, దానికి సంబంధించింది కూడా బయట పెడవాలి. అలాగే వాస్తవాలు చెప్పండి. సో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు కావచ్చు, ఆ ప్రెస్ మీట్లో మీరు మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు, అవన్నీ కూడా బయట పెట్టండి. ఖచ్చితంగా నిజాలు బయట చెప్పాలి, ప్రజలకు తెలియచేయాలి. తెలియచేస్తే అప్పుడు మీకు కూడా ఆ యొక్క జీవితానికి సంబంధించిన పాపాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా కడిగేసుకున్నట్లుగా ఉంటుంది. సో అలా కాదు, చంద్రబాబు నాయుడు గారు మీరు పుణ్యం చేసుకున్నట్లు అవుతుంది, పోయేముందు చెప్పండి అంటే పెద్ద తేడా ఏమి లేదు మీ ఇద్దరికి వయసులో. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారి సంగతి తెలుసు, ఆయన ఫిట్నెస్ ఎలా ఉంటుంది అనేది. ఆయన యోగా చేస్తారు, ఇప్పటికీ మామూలుగా 60s దాటితేనే మోకాళ్ళ నొప్పులు అది ఇది అని బాధపడుతూ ఉంటారు చాలామంది. కానీ ఆయన ఇంకా హుషారుగా తిరుగుతారు. మొన్నటిదాకా కూడా ఈ ఎన్నికలకు ముందు కూడా ఆయన తిరిగారు కదా బ్రహ్మాండంగా. ఎన్నికలకు అయినాకేంటి, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రతి నెల ఫస్ట్ రాగానే ఎక్కడో చోట పెన్షన్ల కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. డైరెక్ట్గా ఆయన వెళ్ళి లబ్ధిదారులకు ఇస్తున్నారు. సో ఆయన ఎక్కడ ఏమీ అసౌకర్యంగా ఉన్నట్టు ఇబ్బంది పడుతున్నట్టు లేవు కదా. మొన్న కూడా ఒక కార్యక్రమంలో హుషారుగా మెట్లు ఎక్కుతున్నారు, వెళ్తున్నారు, చేస్తున్నారు అవన్నీ. సో ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారన్నప్పుడు సంతోషపడాలి, కానీ ప్రత్యర్థి అయినా ఎవరైనా సరే మాట్లాడితే పదే పదే మీ వయసు పెరిగిపోయింది, మీరు పోతారని అంటే అక్కడ మీరు కూడా వెనకాలే ఉన్నారు, పెద్ద గ్యాప్ ఏమి లేదు. కాబట్టి మీకేదో అవ్వాలని మీరు వేరే ఎవరు కోరుకోరు. మీరు ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోండి, కానీ నిజాలు బయట పెట్టండి. ఈ కేసులకు సంబంధించిన ఎన్నో ఆరోపణలు ఉన్నాయి మీ మీద. అంతెందుకు, తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మీ ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు చూసారు, దానికి వాస్తవం కూడా బయట పెట్టండి. అసలు వాస్తవం ఏంటనేది, ఏం జరిగింది ఏంటి అని. అలాగే విశాఖపట్నంలో మిమ్మల్ని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వేసినప్పుడు
భూములు కొల్లగొట్టేశారు అని చెప్పేసి మీ మీద అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించిన దాంట్లో కూడా అసలు వాస్తవాలు ఏంటో బయట పెట్టండి. సో అలా అన్ని వాస్తవాలు బయట పెడితే అందరు రాజకీయ నాయకులు ఇందులో ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా ప్రతి ఒక్క అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారనుకోండి, అది కాదా ప్రజలు కోరుకునేది. అప్పుడు ఎవరెవరు ఎంతెంత అవినీతి సొమ్ముని మరి మూట కట్టుకొని పక్కన పెట్టుకున్నారో, లేకపోతే పారదర్శకంగా నిజంగానే నిజాయితీగా సంపాదించారా ఏంటి అనేది తేటతెల్లమైపోతుంది. అలా కాకుండా పదే పదే ఎదుటి వాళ్ళ వయసుని, ఎదుటి వాళ్ళ ఆరోగ్యాన్ని, లేకపోతే ఎదుటి వాళ్ళ ఆయుష్ని మనం నిర్ధారించే వాళ్ళలాగా మనం ఏదో డిక్టేట్ చేసేలాగా మాట్లాడితే అది ఎంతవరకు సమంజసం? అది మీ సంస్కారానికి నిదర్శనంగా ఉంటుంది. పైగా మీకున్న ఆ ప్రొఫైల్కి తగిన మాటలు కావు అని చెప్పేసి అనవసరంగా లేనిపోయిన ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకు? అంటే ఇబ్బందులు అంటే వేరే రకంగానే కాదు, ఆ రకంగా మాట్లాడి మార్కెట్లో 10 మంది మధ్యలో 10 మంది నోళ్ళల్లో నాంత ఇదిగో మీ యొక్క విధానం ఇది, మీ మాట్లాడే విధానం వలన మీకే ఆ వాల్యూ తగ్గిపోతుంది, ఆ పరిస్థితి తెచ్చుకోవడం ఎందుకు? సో హుందాగా ఉండండి, బ్రహ్మాండమైన రాజకీయాలు చేసుకోండి. ఇప్పుడు మీరున్నారు, మీరు రేపు రాజకీయ పార్టీ పెడతారంటున్నారు, మీకు ఎంత భవిష్యత్తు ఉందని భగవంతుడు ఇంకెంత ఆయుష్ ఇచ్చి ఉంటాడని నా రాజకీయ పార్టీ పెడుతున్నారు అనగానే ఒక గోల్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ రాజకీయ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కావాలి అనో, కానీ లేదా ఒక ముఖ్యమంత్రిని చేయాలి అని అంటే ముఖ్య పాత్ర పోషిస్తామనో ఏదో ఒకటి ఉండాలి. మరి మీకున్న వయసుకి మరి మీకు మిగతా ఆయుష్ ఎంత ఇచ్చాడో భగవంతుడు అది మనకు తెలియదు. కాబట్టి మీకున్న విజన్కి మీరు రాజకీయ పార్టీ పెడితే ఎంతకాలం ఆ పార్టీని నడపగలరో మీ అధ్యక్షతన. సో మీకు అధికారం అనేది అవకాశం ఉంటుందా, అవన్నీ కూడా బేరీజు వేసుకోండి. ఆ తర్వాత ఎదురు వాళ్ళ ఆయుష్ గురించి మాట్లాడాలి. సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే అనవసరంగా చంద్రబాబు నాయుడు గారి ఆయుష్ గురించి, ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడి మీరు పలసన కాకమాటండి. ఎందుకంటే పెద్దవారు, మీకు సమాజంలో మంచి పేరు ఉంది. సరే, పేరు అయితే ఉంది, అది మంచిదా చెడ్డదా ఏదో కొంతమంది కొన్ని రకాల పర్సెప్షన్స్లో ఉంటుంది. ఎనీహౌ ఒక మంచి చార్టెడ్ అకౌంటెంట్గా పేరు ఉంది కాబట్టి మరి దాన్ని ఆ గౌరవప్రదంగా నిలబెట్టుకుంటే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు విజయసాయిరెడ్డి వ్యాఖ్యల పైన అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.